ప్రార్థనలో ఉండాలి. నువ్వు ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలు ఎట్లుండాలా? తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలని తమ ముఖములను వారు తమ వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొందినారని నిత్యం గమనిస్తారు. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక, జాగ్రత్తగా వినాలి. ఉపవాసము చేయనప్పుడు ఎట్లుండాలంట? మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కొని అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రతిఫలం ఇచ్చును. అది తప్పలేదు కదా. నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు ఎట్లుండాలంట? రహస్యమందున్న నీ తండ్రికి తెలిసేటట్టుగా నువ్వు తలంటుకొని స్నానం చేసి నువ్వు మంచి బట్టలు కట్టుకొని గదిలోకి వెళ్ళి చాలా గడ పెట్టుకొని రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు కనపడాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. అది ఉపవాసం యొక్క పరిస్థితి. కానీ మన వాళ్ళు ఏమంటారు? ఉపవాసం ఉండమ్మా అంటారు, శరీరాన్ని కాల్చుకుంటారు, కోతకు పోతారు, కలుపు తీయబోతారు. ఏమమ్మా అన్నం తిన్నట్టు ఇవాళ ఉపవాసం ఏ శుక్రాలు కాదు, ఇంటికి పోయినాక భోజనం 3 గంటలు అంటే ఉపవాసం ఉండేదే మళ్ళీ పనికి పోయేది, ఉపవాసం ఉండేదే మళ్ళీ బయట అక్కల మళ్ళతో వ్యవహారం చేసేది, ఉపవాసం ఉండేది డ్యాన్స్ చూసేది. ఉపవాసం అంటే కాలం గడిచిపోవాలి కదా. 3 గంటల దాకా ఎట్టుండాలా? ఏసయ్య స్తోత్రం 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 అంటే 10 నిమిషాలు అంటారు. 3 గంటల దాకా పాత నెట్టు తాగాల. దానికి కూడా దేవుడు మనకు వివరణ ఇస్తాడు కింద. తర్వాత యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3 నుంచి 10 వచనాల కింద మనం చూసినట్లయితే, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే విసిగి జీవితం మీద, కుటుంబంలో సరి లేక, కుటుంబంలో బాధ చేత, పిల్లలు మాటినక, భర్త తాగుపోతాయి, కోడలు సరిగా మాటినక, కుటుంబం అంతా చెల్లా చెదురైనప్పుడు, ఉపవాస ప్రార్థనలు అన్నప్పుడు ఏమని ఆశించపడతారంటే, మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడవయ్యా నువ్వు, మా ప్రార్థన ఎందుకు వినవయ్యాను ఆయన కమాండింగ్ చేస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు వినవయ్యా మా ప్రార్థన ఏమంటాడు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవయ్యా అని చెప్పి దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాం. మనం దేవుణ్ణి ప్రశ్నించేంత వాళ్ళము. మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ప్రశ్నించకూడదు. ఎంతసేపు అయినా కానీ దీన మనసుతో దేవుని మోకాళ్ళ మీద అర్పించాలి. అయ్యా నీ చిత్తమైతే నా ప్రార్థన నీ సన్నిధికి చేరేటట్టు చేయవయ్యా, నీ చిత్తమైతే నా భర్తను మనసు మార్చయ్యా, తాగుడు వ్యసనం నుంచి విడుదల చేయయ్యా, నీ చిత్తమైతే నా కుమార్తెకు మంచి సంబంధాన్ని నడిపించయ్యా, నీ చిత్తమైతే నా కొడుకు ఉద్యోగాన్ని నడిపించయ్యా అని చెప్పి నువ్వు ఏడ్చుకుంటా కన్నీరు కాడుతూ దీన మనసుతో ఆయన ఎదుట నువ్వు ప్రాధేయపడి అడిగినప్పుడు అప్పుడు నీ మీద ప్రేమ కలిగి జాలి కలిగి నీ మార్గాన్ని సరళం చేస్తావు. కానీ మనం ఏమంటున్నావు? మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు మా ప్రార్థన వినవు, నా మాట అంటే నీకు లెక్కరామా లేదా? ఐక్యం ప్రార్థన చేస్తే వాళ్ళ పిల్లలకు మంచి సంబంధం వచ్చా, ఉద్యోగం వచ్చా, మా పిల్లలకి ఎందుకు ఇవ్వను ఉద్యోగము? దేవుడిని ఎవరన్నా ప్రశ్నిస్తారా? ప్రశ్నించే హక్కు మనకు లేదు. మన మీద ఆయనకు తప్ప వేరే దురాత్మలకు కానీ అంధకార శక్తులకు కానీ ఎవరికి కూడా అధికారం, ఆయనను ప్రశ్నించే అధికారం మనకు ఉరువు అసలే లేదు. అందుకు కాబట్టి ఎంతసేపు ఆయన సన్నిధిలో దీన మనసుతో మనము ప్రార్థించి నేర్చుకోవాలి. పశ్చాత్తాపమైన హృదయంతో ప్రార్థించి నేర్చుకోవాలి. మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ, అయ్యా నేను పాపినేనయ్యా, నేను చాలా కాలం నుంచి తప్పిపోయినాయ్యా, నీ మార్గంలో నా పాపాన్ని క్షమించి ఒకసారి నా ప్రార్థన వినయ్యా అని చెప్పి దేవుని ఎదుట మనం మొరపెట్టే వారుగా ఉండాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. తర్వాత ఇంకేం చెప్తాడు? మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు.